హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హోటల్ స్టైల్ పప్పు తోటకూరతో అయితే ఇలా అయితే చేసుకున్నానండి. ఫస్ట్ కుక్కర్ తీసుకుని దానిలోకి ఒక గ్లాస్ కందిపప్పు అయితే వేసుకోవాలి. ఈ కందిపప్పులు ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇలా 2 టైమ్స్ కడిగేసుకుని వాటర్ ఉంచేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న తోటకూరను ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. అందులో ఆకుల వేస్ట్ ఆకులు అవి ఉంటాయండి. అవి మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా కట్ చేసుకుని దాన్ని కొంచెం కొంచెంగా అయితే ఇలా వేసేసుకోవాలి, పప్పులో వేసేసుకోవాలండి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకుని వాటిని కడుక్కొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని పప్పులో అయితే వేసేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు 1 గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలండి. ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకనిద్దాం. పప్పు కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో మనం ఉల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. నాకైతే బాగా ఇష్టం అండి పప్పులో ఉల్లిపాయలు, నేను అందుకే ఉల్లిపాయలు అయితే వేసుకుంటాను. ఆ ఉల్లిపాయలు మన టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని ముందుగా మనం చింతపండు పులుసు ఉంచుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసును కూడా 2 సార్లు ఇలా పిసుకుని అయితే ఇలా కొంచెం కొంచెం పోసేసుకోండి. మీకు సరిపడిన క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఆ వాటర్ సరిపోతాయి లేదో చూసుకోండి. నాకైతే సరిపోతాయండి. సరిపోతే ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద ఇంకో 2 విజిల్స్ అయితే రానిద్దాం. ఇలా ఉడికిపోయిన తర్వాత అందులో ఉన్న ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టేసుకుని పప్పుని ఒకసారి పప్పు గుత్తి అయితే ఇలా తిప్పేసుకుందామండి. ఇలా చక్కగా మొత్తం కలిపేసుకుంటే చక్కగా పప్పు ఏమన్నా ఉడకపోయినా కానీ ఇలా మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోతుంది. ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందామండి. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. దానిలో వెల్లుల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉండిద్దండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుండిద్ది. వెల్లుల్లిపాయలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని మంచిగా కలర్ వచ్చే వరకు అయితే వేగనివ్వాలి. ఫ్లేవర్ కూడా చాలా బాగుండిద్దండి. ఇప్పుడు కరివేపాకు 2 రెబ్బలు అయితే వేసుకోండి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ కరివేపాకులో ఉన్న నూనె బయటకు వచ్చే వరకు అయితే వేగనివ్వాలి. ఇప్పుడు వంటింగువ వేసుకుందామండి. పప్పులో వేసుకుంటే మంచి టేస్ట్, పులుసు కూరలో ఇలాంటి వాటిలో వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. పప్పు ఎలా ఉన్నా తాలింపులే ఎక్కువ టేస్ట్, మంచి కమ్మదనంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఉంచుకున్నాం కదండి, పక్కన పెట్టుకుని ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకుని స్టవ్ మీద ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకుందామండి. ఇప్పుడు పప్పు మొత్తం తాలింపు పెట్టిన తర్వాత ఉడకనిస్తే మంచిగా టేస్ట్గా అయితే బాగుంటుందండి. హోటల్ స్టైల్లా మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు వేసిన కారం, ఉప్పు సరిపోయినా లేదో చూసుకోండి. నాకు ఉప్పు కొంచెం తక్కువైందండి, అందుకే నేను ఇంకో స్పూన్ అయితే వేసుకున్నాను. మీకు పలసగా మీకు ఎలా కావాలో చూసుకోండి. పప్పు కొంచెం పలసగానే ఉండాలండి. దించేసిన తర్వాత అయితే తొందరగా చిక్కబడిపోతుంది. ఇంకొద్దిసేపు అయితే ఉడకనించుకుందాం. అయిపోయిందండి పప్పు, హోటల్ స్టైల్ పప్పు. థ్యాంక్ యూ.